అందరికీ నమస్కారం. సో ఇప్పుడు మళ్ళీ ముహూర్తాల సీజన్ మొదలవబట్టి మనం ముహూర్తాల వెరిఫికేషన్ మొదలుపెట్టాం. ఇవాళ మనం ఇప్పుడు వెరిఫై చేయబోతున్న ముహూర్తం 25/2/2026 ఉదయం 10:14 పెట్టబడిన అన్నప్రాసన ముహూర్తం వెరిఫై చేస్తున్నాం మనం. మేష లగ్నంలో 10:14 ఒక అన్నప్రాసన ముహూర్తం పెట్టారు. సరే చూద్దాం. ముందు పంచాంగం చూద్దాం ఎలా ఉందో. శుక్లపక్ష నవమి, బుధవారం, రోహిణీ నక్షత్రం, విష్కుంభ యోగం, బౌలవ కరణం. ఓకేనా? ఇది ఆ రోజుది పంచాంగం. తిథివార నక్షత్ర యోగ కరణాలు పంచాంగాలు ఇంతే. ఇక్కడ నవమి రిక్త తిథి అవుతోంది. రిక్త తిథి నాడు ఇలాంటి కార్యక్రమాలు జరిపించకూడదు. ఎలాంటి శుభకార్యాలు రిక్త తిథి నాడు జరిపించకూడదు. కానీ ఇక్కడ రిక్త తిథి నవమి నాడు పెట్టారు. ఇది ఒకటి నాకు డ్రాబ్యాక్ కింద కనిపిస్తోంది. రెండో డ్రాబ్యాక్ నాకు ఎక్కడ కనిపిస్తోంది అంటే మేష లగ్నంలో పెట్టారు. అన్నప్రాసనకి మేష లగ్నం పనికిరాదు. వేరే దేనికైనా పనికి వస్తుందేమో, సీమంతానికి పనికి వస్తుందేమో, అన్నప్రాసనకి మాత్రం పనికిరాదు అది. కానీ పెట్టారు. లగ్నము బాగుండలేదు, తిథి బాగుండలేదు. కానీ ఆ రోజు వింశోపక బలం చూసాం. గ్రహాల స్థితిగతులు మాత్రం లగ్నం నుంచి చాలా బాగున్నాయి. 14.5 వస్తుంది వింశోపక క్యాలిక్యులేషన్ అంతా మీకు డెస్క్టాప్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వింశోపక బలం మాత్రం 14.5 పాయింట్స్ చాలా బాగుంది. ఇందువల్ల మన వాళ్ళు పెద్ద పంచాంగ కర్తలు ఇలా నిర్ణయించి ఉండొచ్చు. లగ్నం బాగుండకపోయినా లగ్నం నుంచి గ్రహాల స్థితిగతులు బాగున్నాయి కాబట్టి ముహూర్తాన్ని నిర్ణయించేసి ఉండొచ్చు. వాళ్ళు తిథిని వదిలేసి నక్షత్రాన్ని మాత్రమే నక్షత్రాన్ని వారాన్ని పట్టుకుని ఉండొచ్చు. ఇందువల్ల వాళ్ళు ఈ ముహూర్తాన్ని నిర్ణయించి ఉండవచ్చు. ఓకేనా? ఎవరైతే ఆ రోజు అన్నప్రాసన జరిపించదలుచుకుంటారో వాళ్ళు సరైన ఎవరికైతే అన్నప్రాసన జరిపించాలో వాళ్ళ జాతకం ప్రకారం ఈ రోజు ముహూర్తం కుదురుతుంటే కనుక చంద్రశుద్ధి తారాశుద్ధి చూసుకుని మీకు నచ్చితే ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. లగ్నం బాగుండలేదు, తిథి బాగుండలేదు, మిగిలింది మీ ఇష్టం. నమస్కారం.